హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. 'హృదయదాత్రి' పార్ట్ 88తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇంట్లోకి అడుగు పెడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని చూడగానే దేవ్ గట్టిగా, మీరెందుకొచ్చారు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అరుస్తాడు. అది కాదు బాబు అని పెద్దాయన అంటుండగా, వద్దు విశ్వం, ఇప్పుడు మీరేం చెప్పొద్దు. మీరేం చెప్పినా వినే స్థితిలో మేం లేం. వెళ్ళిపో విశ్వం ఇక్కడి నుంచి అని రఘు గారు అంటారు. వాళ్ళెవరో కొద్దిగా అర్థమవుతుంది కానీ పూర్తిగా క్లారిటీ రాలేదు భువికి. దేవమ్మని ఎవరు నానమ్మ వాళ్ళు అని అడుగుతుంది. దేవ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అని చెబుతారు దేవమ్మ. ఆ మాట వినగానే వాళ్ళని చూడగానే భువికి కూడా కోపం వస్తుంది. ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటారు విశ్వం గారు. మీరు మాకు చెప్పేదేం లేదు, మేం వినడానికి ఏమీ లేదు. నాలో మా నాన్న నేర్పిన సంస్కారం ఇంకా ఉంది, అందుకే ఇంత నిదానంగా మాట్లాడుతున్నాను. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అంటాడు దేవ్. ఉండు దేవ్, ఆవేశపడకు. చూడు విశ్వం, ఇప్పుడు మీరొచ్చి ఇక్కడ క్షమాపణలు చెప్పినా పశ్చాత్తాపపడిన వాళ్ళ మనసులేమీ కరగవు. ఎందుకంటే వాళ్ళు అనుభవించిన నరకం అలాంటిది. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల ఉపయోగం కూడా లేదు. వాళ్ళకి ఇష్టం లేదు కదా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇప్పుడిప్పుడే వాళ్ళు మనశ్శాంతిగా ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు లేనిపోని తలకాయ నొప్పులు అని అంటారు వెంకటేశ్వర్లు. అది కాదు వెంకీ, చేసిన తప్పుకి కాళ్ళు పట్టుకునైనా క్షమాపణలు చెప్తే కనీసం మా గుండెల్లో ఉన్న బరువు దిగుతుంది కదా అని అంటారు విశ్వం. ఇప్పుడు మీరు కాళ్ళు పట్టుకొని క్షమాపణ ఎవరికి చెప్తారండి అని అడుగుతుంది భువి. అందరి చూపు భువి వైపే ఉంటుంది. భువి, నువ్వాగు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా అంటారు జయగారు. లేదమ్మా, ఇది నా ఇంటి సమస్య కదా, బాధపడుతుంది నా భర్త కదా, నాకు మాట్లాడే హక్కు ఉంటుంది, నన్ను మాట్లాడనివ్వండి అని వాళ్ళ వైపు తిరిగి, చెప్పండి ఎవరికి చెప్తారు మీరు? స్నేహితుడు కదా అని మిమ్మల్ని నమ్మి మీ అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకున్న అమ్మమ్మ తాతయ్యకి చెప్తారా? లేకపోతే మీ అమ్మాయి కడుపున పుట్టిన పాపానికి చిన్నప్పటి నుంచి అన్ని ప్రేమలకి దూరమై నరకం అనుభవిస్తున్న మీ మనవడు కాళ్ళు పట్టుకొని చెప్తారా? ఆయన మీకంటే చిన్నవాడు, మీరు కాళ్ళు పట్టుకొని చెప్పడానికి లేదు. ఇక అమ్మమ్మ తాతయ్యకి మీరు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కొడుకు జైలు శిక్ష అనుభవించి 10 మంది ముందు చేయని తప్పుకి తల వంచుకొని నిలబడి ఉద్యోగం పోయి నిలువ నీడ లేక ఇక్కడన్నా కొడుకు కోసం బతుకుదామని వచ్చి ఇక్కడ జనాలందరూ కాకుల్లా పొడుస్తుంటే అది తట్టుకోలేక తన వల్ల మిగతా వాళ్ళకు కూడా నిలువ నీడ దొరకదేమో అన్న భయంతో బలవంతంగా ప్రాణం తీసుకొని చనిపోయిన కొడుకు తిరిగి వస్తాడా? చెప్పండి. అలా వస్తారు అనుకుంటే మీరు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుదురు గాని అని అంటుంది భువి. భువి అడిగిన దానికి ఏం మాట్లాడలేకపోయారు వాళ్ళు. మీ కొడుకు పరువు కోసం ఆపేస్తే మీరు సాక్ష్యం చెప్పడానికి రావడం మానేశారు. మీరొచ్చి ఒక్క మాట చెప్పి ఉంటే ఆయన ఈరోజు ప్రాణాలతో అందరి మధ్యలో ఉండేవాడు. మీదే పరువు, పక్క వాళ్ళది పరువు కాదు. అసలు మీ కూతురు వల్ల ఇంత జరుగుతుంటే ఎలా మీరు అలా ఉండిపోగలిగారండి? మీరు కోర్టుకి వచ్చి చెప్పి ఉంటే ఆయన నిర్దోషిగా బయటికి వచ్చేవాళ్ళు. మీ కొడుకు మిమ్మల్ని చూడకపోయినా తన తల్లిదండ్రులతో పాటు సమానంగా మా మామయ్య గారు మిమ్మల్ని కూడా చూసుకునేవారు. కానీ మీరేం చేశారు? ఆయన ప్రాణాలు పోవడానికి మీ అమ్మాయి ప్రత్యక్ష కారణమైతే మీరు పరోక్ష కారణమయ్యారు. తప్పు చేయడం ఎంత తప్పో ఆ తప్పుని తప్పు అని చెప్పకపోవడం కూడా అంతే తప్పు. తాతయ్య మీ ప్రాణ స్నేహితులే కదా, పెళ్లి చేస్తున్నప్పుడు మీ అమ్మాయి ప్రవర్తన మీకు తెలుసు కదా. నా కూతురు ప్రవర్తన ఇలా ఉంటుంది అని మీరు ఏ రోజైనా చెప్పారా? కనీసం పెళ్ళయ్యా కన్నా మీ అమ్మాయికి భయం చెప్పారా? మీ అమ్మాయి ఏదో ఒక మాట అందని మీరు బయటకు వచ్చేశారు కదా. అదే లాగి పెట్టి మీ అమ్మాయిని తన్ని ఉంటే బుద్ధి వచ్చేదేమో. అదంతా జరిగిపోయిన కథ, ఇప్పుడు అనుకున్నా ప్రయోజనం లేదు.
కానీ ఒక్క సాక్ష్యం నా కూతురే తప్పు చేసిందని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? ఆ క్షణం మీ స్వార్థం మీరు చూసుకున్నారు. కోర్టుకి వచ్చి చెప్పలేకపోయారు. పరువు కోసం ఆగారు. కనీసం ఆయన సంవత్సరం జైలు శిక్ష అనుభవించి ఉద్యోగం పోగొట్టుకొని ఈ ఊరొచ్చినప్పుడు మీరిక్కడే ఉన్నారు కదా! జనాలందరూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే అప్పుడు కూడా మీరు నోరెందుకు తెరవలేదు? తప్పు నా కూతురిదే. నా అల్లుడు ఏ తప్పు చేయలేదని ఒక్క మాట మీ నోటి నుంచి ఎందుకు రాలేదు? అంటే జనాల్ని మిమ్మల్ని అంటారనా? మీరు సేఫ్ సైడ్‌లో ఉండిపోయారు. కనీసం మీరు నోరు తెరిచి ఈ ఊరి జనాల కన్నా చెప్పుంటే ఆయన ప్రాణాలతో మిగిలిపోయేవాళ్ళు. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరొచ్చి సింపుల్‌గా క్షమాపణ అనేస్తున్నారు. మీరు క్షమాపణ చెప్పాలంటే చనిపోయిన మా మావయ్య తిరిగి రావాలి. ఆయన కాళ్ళు పట్టుకొని మీరు చెప్పగలగాలి. అది ఈ జన్మకి జరగదు. ఏ జన్మకి జరగదు. వీళ్ళకి చెప్పేం ప్రయోజనం? కన్న కొడుకుని పోగొట్టుకొని, ఉన్న ఊరిని వదులుకొని, దిక్కు లేకుండా బతికిన వాళ్ళని ఇప్పుడు మీరొచ్చి క్షమాపణ చెప్పి ఉద్ధరించేదేముంది? పసితనంలోనే తల్లి ప్రేమ లేదు. తండ్రి ప్రేమ కూడా లేకుండా నలుగురు అంటున్న మాటలు పడుతూ కష్టపడి ఎదిగిన నా భర్త బాల్యాన్ని మీరు తీసుకురాగలరా? మీరు చెప్పే క్షమాపణల వల్ల అదేమీ తిరిగి రానప్పుడు ఇకిప్పుడు మీరు క్షమాపణ చెప్పి ఉపయోగం ఏముందండి? అదంతా ఓకే వదిలేయండి. కనీసం మనిషి చనిపోయినప్పుడు మనిషిని మోయడానికి కూడా నలుగురు లేనప్పుడు అప్పుడేమైపోయారండి మీరు? వాళ్ళిద్దరే కష్టపడి మోస్తూ ఉన్నప్పుడైనా ఒక చెయ్యి వేయాలని అనిపించలేదా మీకు? ఇన్నాళ్ళు ఏ పరువు కోసమైతే ఉన్నారో మరి ఇప్పుడు ఎందుకొచ్చి చెప్తున్నారు? క్షమాపణ. అసలు ఈ మాట కనిపెట్టిన వాళ్ళని అనాలి. తప్పు చేయడం, క్షమాపణలు చెప్పడం సర్వసాధారణమైపోయింది. అనుకోకుండా తప్పు జరిగితే ఆ తప్పుకి క్షమాపణ దొరుకుతుంది. కానీ తెలిసి తెలిసి తప్పు చేస్తే ఆ తప్పుకి క్షమాపణ అనేది దొరకదండి. ఇప్పుడు మీరు చేయగలిగింది ఒక్కటే ఉంది. దానివల్ల చనిపోయిన మా మామయ్య గారి దగ్గర నుంచి కొద్దిగా అయినా మీకు క్షమాపణ దొరకొచ్చు. ఏ ఊరి జనాలైతే ఇప్పటికే ఇంకా చిన్న అనుమానం చూపు చూస్తున్నారో ఆ ఊరి జనాలందరికీ తప్పు నా కూతురిది అని చెప్పండి. నా కూతురు తప్పుడు మనిషి అని చెప్పండి. అప్పుడు కనీసం ఏ లోకానున్నా మీ మీద ఆయన కోపమన్నా పోతుంది. ఇక్కడ ఎవరికీ మీ క్షమాపణ అవసరం లేదండి. వాళ్ళు పోగొట్టుకున్నది ఏది మీరు చెప్పే క్షమాపణ వల్ల తిరిగి రాదు. ఇక మీరు చెప్పడం వల్ల వచ్చే లాభం లేదు. వెళ్ళండి. వెళ్ళి నేను చెప్పింది ఆలోచించండి. రేపు మా మామయ్య గారు సంవత్సరీకం. ఆ క్షణానైనా ఈ ఊరి జనాలకి ఆయన మంచితనం తెలిసేలా చేయండి. ఆయన తప్పు లేదన్నది అర్థమవ్వాలి. నిజంగా మీలో పశ్చాత్తాపం అనేది ఉంటే అదన్నా చేయండి మీరు అని భువి చెబుతుంది. భువి అడిగిన ప్రతి మాట నిజం. అందుకే అక్కడ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. వెంకటేశ్వర్లు గారైతే భువి ముందుకొచ్చి, నువ్వు అడిగిన ప్రతి మాట కరెక్టమ్మా, చాలా బాగా మాట్లాడావు అని తల మీద చేయి పెట్టి, ఎప్పుడు దేవుకి ఇలాగే అండగా నిలబడు అని అంటారు. వెళ్ళు విశ్వం, చిన్నదైనా చాలా చక్కగా చెప్పింది. నిజంగా క్షమాపణ చెప్పాలని వస్తే తనన్నట్లు ఊరి జనాలకి నిజం తెలిసేలా చేయి. అప్పుడు రాజేంద్ర ఆత్మకు శాంతి లభిస్తుంది. వీళ్ళకి మనసుకు కొద్దిగా ఊరట లభిస్తుంది అని అంటారు వెంకటేశ్వర్లు. అందరికీ చేతులెత్తి దండం పెట్టి, చెప్తాం, అలాగే చెప్తాం. అందరినీ ఇప్పుడు పంచాయతీకి రమ్మని చెప్తాను. అక్కడే అందరికీ చెప్తాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. అమ్మాయి అన్నట్టు ఇప్పుడు మేము చెప్పిన క్షమాపణ వల్ల మీరు పోగొట్టుకున్నది ఏదీ తిరిగి రాదు. అది నాకు తెలుసు. కాకపోతే చెప్పడం నా ధర్మమని వచ్చాను. వీలైతే క్షమించు అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ నిష్క్రమిస్తారు. భూమి చెప్పినట్టుగానే అప్పటికప్పుడు ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళి ఊరందరినీ రమ్మని చెప్పమని చెప్పి వెళ్తారు. అనుకున్నట్టుగానే ఆ ఊరు మొత్తం సమావేశమవుతారు. విశ్వం గారు వాళ్ళతో మాట్లాడుతూ మొత్తం జరిగింది చెబుతారు. అంతా విన్న ఆ ఊరి జనాలు వాళ్ళెంత తప్పు చేశారో వాళ్ళకు అర్థమవుతుంది. అందరి పాదాలు రఘు గారి ఇంటి వైపు మళ్ళాయి. ఊరి జనమంతా వచ్చి తన ఇంటి ముందు నుంచొని తప్పైపోయిందన్నట్లుగా తలలు వంచుకొని నిలబడేసరికి మనసుకి ఊరట లభించింది ఆ వృద్ధ దంపతులకి.
దేవ్ అయితే భువి వైపు చూసి థ్యాంక్ యూ అంటాడు మనస్ఫూర్తిగా. దేవ్ అలా అనగానే కోపంగా చూస్తుంది భువి. దేవ్ దగ్గరికి వెళ్ళి ఇది మా మామయ్య గారి కోసం నేను చేశాను. మీ థ్యాంక్స్‌ల కోసం కాదు. అయినా బయట వ్యక్తులకు చెప్పినట్టు ఈ థ్యాంక్స్ చెప్పడం ఎప్పటినుంచి అని కోపంగా అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ క్షణం అందంగా నవ్వేస్తాడు దేవ్. భువి అక్కడున్న వాళ్ళని చూసి పెద్ద వయసు ఉన్న వాళ్ళందరితో మీరందరూ అప్పుడు మామయ్యని అన్నవాళ్లే కదా! మా మామయ్య గారిని చిన్నప్పటి నుంచి మీరందరూ ఇక్కడే చూసి ఉంటారు కదా! ఎప్పుడైనా ఈ ఊరు ఆడపిల్లలతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారా? మరి అంత మాట మీ అమ్మాయిల్ని కూడా అమ్మేస్తాడని మీరెలా అనగలిగారండి? అనే ముందు, ముందు వెనక ఆలోచించరా? అంటే మీరేది చూస్తే అది నమ్మేయడమే. నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. కనీసం మీ ముందు పెరిగిన అతను ఇలా చేస్తాడా, చేయడా అన్న ఆలోచన కూడా మీకు లేదు. ఎలా మాట్లాడారండి అలాంటి మాటలన్నీ? ఇదెప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు మీరు బాధపడినా తప్పు జరిగిందని ఫీల్ అయినా వాళ్ళకొచ్చే లాభం ఏమీ లేదు. ఆ రోజు కనీసం ఆయన శవాన్ని ఇక్కడ ఉంచడానికి మీరు ఇష్టపడలేదు. మోయడానికి ఇష్టపడలేదు. పల్లెటూర్లంటే కష్టంలో తోడుంటాయి అంటారు. కానీ సిటీ కంటే దారుణంగా ఉన్నారు కదా మీరందరూ. జరిగిపోయిన దాన్ని మీరేం తెచ్చి ఇవ్వలేరు. క్షమాపణలు చెప్పాలంటే అది మా మామయ్యకి రేపొచ్చి ఆయన ఆత్మకి శాంతి చేకూరేలా మీ క్షమాపణలు ఆయనకే చెప్పుకోండి అని అంటుంది భువి. తప్పకుండా వస్తామమ్మా. తప్పకుండా రాజేంద్రకి క్షమాపణలు చెప్పుకుంటామని అందరూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రఘు జానుగారైతే భువి నుదురు మీద ముద్దు పెట్టి మా ఇంటి మహాలక్ష్మివి నువ్వు. చిటికలో మా బాధను మాయం చేసేసావు తల్లి అని అంటారు. కూతుర్ని చూసుకొని జయ గారు పొంగిపోతారు. మనవడికి మనవరాలకి దిష్టి తీయాలి. ఎంతమంది కళ్ళు పడ్డాయో అని అంటారు దేవమ్మ. అందరూ లోపలికి వెళ్ళిపోతారు. భువి కూడా లోపలికి వెళ్ళబోతుంటే దేవు బలంగా తన చేయి పట్టుకొని పక్కకి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెనక వైపు ఉన్న తోటలోకి తీసుకువెళ్ళి గట్టిగా భువిని హత్తుకుంటాడు. నాకు మీ మీద కోపంగా ఉంది, వదలండి అని అంటుంది. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే ధాత్రి. వద్దన్నా చెప్తాను థ్యాంక్ యూ. అది చాలా చిన్న మాట అని భువి నుదురు మీద ముద్దు పెట్టి లవ్ యూ రా అంటాడు. భువి అలకగా మొహం పెట్టి ఈ థ్యాంక్స్లేంటి, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు, నాకు అది నచ్చలేదు అని అంటుంది. కొన్నిటికి చెప్పాలి ధాత్రి, కాకపోతే చెప్పే విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మూడ్ లేదులే, అందుకే నోటితో మాట ద్వారా చెప్పేశా. అదే మన ఇంట్లో అక్కడ ఉండి ఉంటే అదే నోటితో చెప్పేవాడిని కానీ వేరేగా చెప్పేవాడిని అని అల్లరిగా అంటాడు దేవ్. దానికి భువి సిగ్గుపడుతూ ఇప్పుడు ఈ మాటలకేం గాని రేపటికి ఏమేం కావాలో మొత్తం కిషోర్ అన్నయ్య మీరు వెళ్ళి తీసుకురండి అని అంటుంది. ఆల్రెడీ అన్ని వెంకటేశ్వర్లు తాతయ్య చాలా వరకు తెప్పించేశారు. వంట వాళ్ళని కూడా రెడీ చేసేశారు. ఇంకేవో చిన్న చిన్నవే తేవాలి అన్నారు. అవి కనుక్కొని మేము వెళ్ళి తెచ్చేస్తాం అని భువి బుగ్గ మీద స్ట్రాంగ్గా ఒక కిస్ ఇచ్చేసి మనసు చాలా సంతోషంగా ఉంది, అందుకే అదని చెప్పి పద లోపలికి వెళ్దామని భువిని తీసుకొని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి అందరూ రాజేంద్ర గారి ఫోటో ఎదురుగా నిలబడి ఉండడం చూసి వాళ్ళు ఎందుకు అలా ఉన్నారో అర్థం చేసుకొని మీ ఆనందం అంతా ఇవాళే చూపిస్తారా, కొంచెం దాచుకోండి అని అంటుంది భువి. ఒక ఇల్లు ఎలా ఉండాలన్నది ఆ ఇంటికి వచ్చిన ఆడపిల్లని బట్టి ఉంటుంది. ఇదే ఇంటికి ఒకసారి దెయ్యం వచ్చింది, అల్లకల్లోలం చేసింది. దేవుడు ఆ తప్పు దిద్దుకోవడానికి అదే ఇంటికి నిన్ను పంపించాడు. పోయిన సంతోషాలన్నీ తిరిగొచ్చేశాయి. రాజేంద్ర కూడా మీ బిడ్డ రూపంలో తొందరలోనే తిరిగొచ్చేస్తాడు అని అంటారు వెంకటేశ్వర్లు. ఆ మాట వినగానే భువికి కొద్దిగా సిగ్గు అనిపిస్తుంది. కానీ దేవుకి మాత్రం ఆ మాట వినగానే చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగానా తాతయ్య, నాన్న నిజంగా వస్తారా నాకు కొడుకు రూపంలో అని ఆనందంగా అడుగుతాడు దేవ్. అవును దేవ్, మనకెవరిష్టమో వాళ్ళకి బిడ్డల రూపంలో పెద్దవాళ్ళు వచ్చేస్తారు. నువ్వంటే మీ నాన్నకి చాలా ఇష్టం కదా, నీకోసమే కదా వాడు ఎప్పుడూ ఆరాటపడేవాడు. తండ్రిగా నీతో ఎక్కువ గడపలేకపోయాడు కదా, అందుకే నీకు బిడ్డగా వచ్చేస్తాడు.
కావాలంటే చూడు, నేను అన్నది నిజమవుతుంది అని అంటారు దేవమ్మ. వస్తారా రారా అన్నది పక్కన పెడితే తన తండ్రి తన దగ్గరికి మళ్ళీ వచ్చేస్తాడని ఆనందం మాత్రం దేవ్ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఫస్ట్ నుంచి తనకు అమ్మాయి కావాలని ఆలోచన ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఫస్ట్ అబ్బాయి కావాలి, అది తన తండ్రి అవ్వాలి అనుకున్నాడు మనసులో బలంగా. సారీ ప్రిన్సెస్, ఫస్ట్ అన్నయ్య వస్తాడు, తర్వాత నువ్వొద్దు గాని అని మనసులోనే అనుకుంటాడు దేవ్. దేవ్ తన తండ్రి కోసం ఎంత ఎదురు చూస్తున్నాడన్నది దేవ్ మాటల్లోనే అర్థమవుతుంది. దేవ్ ఆనందాన్ని చూస్తూ ఉండిపోతుంది భువి. కథ కొనసాగుతుంది. మరి నిజంగానే రాజేంద్ర గారు కొడుకు రూపంలో వచ్చేస్తారా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక మనసా స్మరామి అయిపోయింది. ఇంకా ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే దాన్ని కూడా ఒకసారి చదివేయండి. ఇక కొత్త కథ కూడా 1 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.